లక్ష్మీరెడ్డి, మార్కాపురం సార్. మీకు అసలు ఏ సమస్య కోసం మీరు రామకృష్ణ హెల్త్ లైన్కి వచ్చారు ఇక్కడికి? నాకు పెనిస్ క్యాన్సర్ వచ్చిందండి. ఎప్పుడు బయటపడింది మీకు? నాకు 8 months కింద బయటపడిందండి. ఏం చేశారు మీరు అప్పుడు? నేను చూపించుకున్నాను. ఎంఆర్ఐలో నాకు పెనిస్ క్యాన్సర్ అని వచ్చింది. వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పారు. నేను సర్జరీ చేయించుకోకుండా విఆర్కే హెల్త్ లైన్కి వచ్చాను. నేను డైట్ ఫాలో అయినాను. నేను డైట్ ఫాలో అయ్యి 7 నెలల నుంచి డైట్ ఫాలో అయ్యి ప్రతి నెల వచ్చి చూపించుకుంటాను. నేను టెస్ట్ అన్ని చేయించుకుంటూ చూపించుకుంటా వచ్చాను. నేను నాకు ఇప్పుడు 7 నెలల తర్వాత నాకు పూర్తిగా క్లియర్ అయిపోయింది, ఏం లేదు. 14/10/2024 నేను పెట్ స్కాన్ చేయించుకున్నాను. నేను స్పిరిట్ ల్యాబ్లో చేయించుకుంటే నాకు ఏం లేదని వచ్చేసి కంప్లీట్ జీరో వచ్చేసింది, నాకేం లేదని. మీకు శారీరకంగా మీకు ఎలా ఉంది? నేను చాలా దృఢంగా బలంగా ఉన్నాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పటికి మీకు మార్పు ఎలాగా? ఫస్ట్ వచ్చినప్పుడు నేను 5 kg బరువు తగ్గాను. నేను ఇప్పుడు బరువు పెరిగినా బాగా హ్యాపీగా ఉన్నాను. బరువు పెరిగారు ఓవరాల్గా? మీరు బరువు పెరిగాను, బాగా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడు క్యాన్సర్లో చెప్పేది కూడా అదే, బరువు పెరిగితే తగ్గుతారని. చాలా బాగా యాక్టివ్గా ఉన్నాను సార్. ఆహారం కూడా మీరు ఎలా తీసుకున్నారు? మీరు? నేను ఆహారం కూరగాయలు ఆకుకూరలు పండించుకున్నాం. మేము సొంతంగా మా సొంతంగా పొలంలో పండించుకొని మేము తీసుకుంటున్నాం డైలీ. అంటే అప్పుడు ఆర్గానిక్ తీసుకున్నారు? ఆర్గానిక్, పురుగు మందులు లేకుండా తీసుకున్నాం మేము. సూపర్. ఆకుకూరలు కూరగాయల వరకు మాత్రం. మాకు నాటుకోళ్ళు చేపలు వాగులో దొరుకుతున్నాయి మాకు ఇక్కడ. వెరీ గుడ్. ఇక్కడ దొరుకుతుంటే మేము చేపలు బాగా తీసుకున్నారా? చేపలు ప్రతి డైలీ చేపలు తీసుకొని బాగానే తీసుకున్నారా? బాగా తీసుకొని కొబ్బరి నూనె బాగా వాడా నేను. కొబ్బరి నూనె డిస్కంఫర్ట్ అనిపించిందండి మీకు? నాకేమనిపించదు సార్, బ్రహ్మాండంగా ఉంది. కొబ్బరి నూనె బాగా హ్యాపీగా ఉందండి. వంటలుగానే అది కానీ బ్రహ్మాండంగా ఉంది సార్. మీకు అప్పుడు హెల్త్ ఇతర రీజన్స్ కానీ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉంది? నాకు ఇప్పుడు ఏం లేదు సార్, హెల్త్ పరంగా మాకు బ్రహ్మాండంగా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేను నిజానికి ఇప్పుడు మాకు కొన్ని వేల మంది ఉంటారు తగ్గేవాళ్ళు క్యాన్సర్స్. పెనిస్ క్యాన్సర్ కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటామండి. మీకు కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను ఆ విషయం. చెప్పారు సార్, మీరు 2 years పడుతుందని చెప్పారు. కానీ మీ విషయంలో ఏం జరిగిందంటే 6 నెలల్లో తగ్గడం అనేది చాలా రికార్డ్ అండి. దాని రీజన్ ఏంటంటే మీరు సొంతంగా పండించుకున్నారు. ఇది నిజంగా ప్రజలకి అందాల్సిన సందేశం ఇదేనండి మీ ద్వారా. నేను 4 నెలలకే తగ్గిద్ది అనుకున్నా సార్, నేను తగ్గింది అనుకున్నా. నేను కాదు, మీరు 6 నెలల తర్వాత పెట్ స్కాన్ తీద్దాము వద్దని చెప్పారు. అవునుగా, 6 నెలల తర్వాత పెట్ స్కాన్. అందుకని నేను నా బాడీ 3 నెలల నుంచి బాగా యాక్టివేషన్ వచ్చేసింది సార్. బాగా యాక్టివేషన్ వచ్చింది, బాగుంది సార్. మీకు అర్థమైపోయింది? అర్థమైపోయింది. అదే సర్జరీ చేసి తీయాల్సింది కాస్త సర్జరీలో క్యాన్సర్ లొంగవండి. అసలు సర్జరీ లేకుండా పోయింది సార్, నాకు సర్జరీ లేకుండా పోయింది సార్. ఈ ప్రాసెస్లో మీరు అలోపతిగా నిద్ర వైద్యులు మందు బిళ్ళ వాడారు? ఎటువంటి నేను మందు బిళ్ళగా వాడటం జరగలేదండి సార్. నాకు మధ్యలో ఒకసారి జ్వరం వచ్చింది, అయినాగా నేను ఎటువంటి టాబ్లెట్ వాడకుండా నిమ్మకాయ నీళ్ళతో తాగి నేను అలానే ఉన్నాను. నేను కోకోనట్ ఆయిల్ ఉంది కదా, అది బెస్ట్ సార్. కోకోనట్ ఆయిల్ కంపల్సరీ వాడుతూనే ఉన్నాను సార్. నేను ఒక రోజు కూడా ఆపకుండా వాడుతున్నాను. జ్వరానికి అద్భుతంగా పనికొస్తుంది కోకోనట్ ఆయిల్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీరు చేసిన విషయం చిన్నదేం కాదు. ఎంఆర్ఐ రిపోర్టు ఉంది, ఇంత ముందుది ఇప్పుడు కూడా ఉంది. మీకు ఇంకా ఏ ప్రాబ్లం లేవు, దాంట్లో కూడా అయింది. అయితే మీరు డైట్ కూడా కొంతకాలం కొనసాగాల్సి వస్తుంది. మీరు పబ్లిక్కి క్యాన్సర్ వచ్చిన ఇప్పుడు మీరు ఆ టైంలో మీరు చాలా బాధపడి ఉంటారు. మీ ఫీలింగ్ ఏంటి క్యాన్సర్ అని తెలవగానే? నేను అందరు చనిపోతారని చెప్పారు సార్. నేను అయినా కానీ నేను దృఢంగా బలంగానే ఉన్నాను. ఫ్యామిలీ బాగా గుర్తొచ్చిందా? పిల్లలకి ఫ్యామిలీకి అసలు చెప్పలేదు సార్, ఇంతవరకు తెలియదు. ఇప్పటికే తెలియదు? ఇప్పటికే తెలియదు సార్. ఫ్యామిలీ ఇప్పటికే తెలియదు అంటే వచ్చి తగ్గిపోయినట్టు కూడా తెలియదు సార్. సర్ప్రైజింగ్. అంటే వాళ్ళకు బ్లడ్ ప్రాబ్లం ఉందని చెప్పాను సార్. ఇన్ఫెక్షన్ యాక్చువల్గా చాలామంది అలానే చేస్తున్నారండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ఇప్పుడు మీరు యాక్చువల్గా టెస్ట్ మళ్ళీ ఇస్తా అన్నారు, మేళ తీస్తే నా రోజు 4 వస్తాయి. కానీ ఎందుకు పెట్టలేకపోతాను మీరు ముందుకు వచ్చారు. మేము కూడా అడగమండి, ఎందుకంటే బయట చెప్తాం ఇబ్బంది పడతారు. మీరు 100% సక్సెస్ అయ్యారు కూడా ఫ్యామిలీలో చెప్పకపోయిన వాళ్ళ యాక్చువల్ నేను మిమ్మల్ని అడగకపోయినా మీరే నేను చేస్తాను పబ్లిక్ చెప్తాను. మా మిస్సెస్ పొలం పని చేస్తుంది సార్. గుడ్. పొలం డైలీ బర్రెలు ఉన్నాయి సార్, మా బర్రెలు పని చేస్తుంది. నేను ప్లంబింగ్ శానిటరీ పని చేస్తాను సార్. వెరీ గుడ్. మోటార్స్ వరకు నేను చేసుకుంటాను. మా పిల్లలు నా దగ్గర 7 మంది పిల్లలు. క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అసలు? అది ఇన్ఫెక్షన్ వచ్చింది సార్ నా స్టార్టింగ్లో. పెనిస్ మీద ఇన్ఫెక్షన్ వచ్చి అది దాంతోపాటు వస్తూ వచ్చినట్టు. పెనిస్ భయంకరమైన ఇది వస్తుందండి, పెయిన్ కానీ అసలు ఆ వాసన ఎవరు భరించలేరు, ఎలా ఉంటుంది. చాలా హార్డ్ అండి. మా దగ్గర పేషెంట్స్ ఒక పెనిస్ క్యాన్సర్ పేషెంట్ లోపలికి వచ్చారంటే పేషెంట్తో పాటు మేము కూడా పారిపోతాం, ఆ స్టేజ్లో ఉంటుంది. చెప్పారు అది నిజంగా. బట్ టైం బట్టి నాకు మీ దగ్గర సర్ప్రైజింగ్ ఏంటంటే మా 6 నెలలు తగ్గేవాళ్ళు 1000 మంది ఉంటారు, పెద్ద విషయం కాదు. కానీ పెనిస్ క్యాన్సర్ అనేది నేను మీకు లాంగ్ టర్మ్ చెప్పింది మీకే. కొన్ని 3-4 క్యాన్సర్లు ఉంటాయి, ఇవన్నీ కొంచెం ముండి ఉంటాయి. వాటిలో ఇది కూడా అనుకుంటే మీరు అది ఆ రికార్డు కూడా బ్రేక్ చేశారు. దానికి కారణం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఆర్గానిక్గా తీసుకున్నారు, మీరు పండించుకున్నారు సార్. నాటుకోలు బాగా దొరుకుతున్నాయి సార్ మాకు, ఫిష్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది మాకు. సూపర్. అన్ని మాకు ఫారెస్ట్ ఏరియా సార్, మాకు ఫారెస్ట్ ఏరియా అన్ని బాగా దొరుకుతున్నాయి సార్ మాకు. ఇబ్బంది. సో ఖచ్చితంగా ఈ ఫాస్ట్ రిజల్ట్ ఇంత మంచి రిజల్ట్ రావడం కారణం మీకు డైట్ సప్లిమెంట్స్ వేసిన పాటు అది కూడా మీకు అద్భుతంగా ఉపయోగపడింది. పనిచేసింది సార్ మాకు. అది మీకులాగా క్యాన్సర్ అన్నాళ్ళని
అప్పుడు ఫీలింగ్ ఇప్పుడు ఫీలింగ్కి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు నాకు ఫీలింగే లేదు సార్. అసలు ఫీలింగే లేదు సార్. అసలు అదే మీ అందరూ మీరే నేను చేస్తాను వీడియో నేను చెప్పాలి అందరికి ప్రజలకి ప్రపంచానికి తెలియాలి కదా సార్. తెలిస్తే కదా మాస్క్ అన్న పెట్టుకోండి అన్న నేను. నాకు ఇబ్బంది లేదు సార్. నాకు మాస్క్ పెట్టుకోండి లేదు సార్. చాలా సంతోషం అండి. మీరు ఎవరు వచ్చినా గైడ్ కూడా చేస్తారు. అందరికి 10 మందికి సహాయం చేయాలనుకుంటున్నాను సార్. చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలి. చెప్తేనే కదా సార్ తెలిసేది సార్. ఇంకా చాలా సంతోషం అండి. కాదు సార్, నేను సర్జరీకి పోయినోని కూర్చున్నాను మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చాను నన్ను. ఎలా తెలిసింది మీకు ఇక్కడ? మా ఫ్రెండే చెప్పాడు. చెప్పారా? ఏమన్నాడు ఆయన? చిన్ననాడు స్నేహితుడు. మీరు ఎక్కడి నుంచి సర్జరీ చేయించుకోకుండా డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్ళండి మీరు, సార్ చేస్తాడు. అతను ఏ విధంగా చెప్పాడు అదే మీరు చెప్పారు సార్. అంతే నాకు కూడా. కానీ మీ దగ్గరికి ఇంతవరకు రాలేదు. వచ్చే నెలలో తీసుకొని వస్తాను నేను. మీ దగ్గర తీసుకొని వస్తాను సార్ నేను. తీసుకురండి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమైంది కదా? బ్రహ్మాండంగా సార్ నాకు సార్. ఇంకా వెరీ గుడ్. ఇక్కడ మీకు రామకృష్ణ వెళ్తారండి అంతా మీకు ఎలా ఇక్కడ అంతా డాక్టర్ టీం అదంతా ఎలా? నా డాక్టర్లు చాలా సహకరించారు. చాలా సాధించారు సార్. మాకు ఇబ్బంది లేదు. అందరికీ కౌన్సిలింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్గా అంత బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇబ్బంది వీడియోలన్నీ బాగా చూసారా? అన్నీ చూసా సార్ నేను. అది నిజాన్ని నేను ఎప్పుడు చెప్తాను, మీకు క్యాన్సర్ తగ్గించడానికి కూర్చోలేదు. క్యాన్సర్ మీరే తగ్గించుకుంటారు. ఎలా తగ్గించుకోవాలో నేను మీకు నేర్పుతానండి. ఆ 3 గంటల వీడియోతో పాటు ఇతర వీడియోలు కూడా మీరు చూస్తారు కాబట్టి మీకు అంత ఇది 10 మందికి ఉపయోగపడి సాయం చేయాలనిపిస్తుంది సార్. చెప్పాలనిపిస్తుంది. కొంతమంది భయపడే అల్లోపతికి వెళ్తున్నారు సార్. ఎందుకంటే ఫ్రీ అని వెళ్తున్నారు. తెలియక కట్ చేయించుకొని అంత గందరగోళం పట్టింది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఉందండి. టాటా క్యాన్సర్ వచ్చింది, రక్షావాడ క్యాన్సర్ వచ్చింది. అక్కడ ఉండేది క్యాన్సర్ పేషెంట్. టాటాను రక్షావాడ కదండి. ఆ క్యాన్సర్కి ఏమి ఇవ్వాలి అది ఇవ్వాలి. క్యాన్సర్ అంటే ఒక ఆమ్లెట్ వేసి తింటే తగ్గేది కాదు. అవునవును సార్. దాని వెనకమాల అన్నీ పనిచేయాలి. అర్థమైందండి? రాముడు మిగతా అందరితో యుద్ధం చేయడం వేరు, రావణాసురుడితో యుద్ధం చేయడం వేరు. ఆ తేడా క్యాన్సర్కి ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఆహారం తీసుకోగలిగారు కాబట్టి ఇదైంది. ఇప్పుడు మీరే నిదర్శనం కదా. చాలా సంతోషం అండి. మీదైతే మాత్రం అద్భుతమైన రిజల్ట్. మిగతా అందరికీ ప్రజలకి ఏం చూద్దాం. వీరమాచిన రామకృష్ణ గారి హెల్త్ లైన్లో వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ నాకు అన్నీ సహాయపడి బాగా చేసినందుకు నా తరపున వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీ ఫ్యామిలీకి ఎప్పుడు చెబుతున్నారు ఈ విషయం? నేను అంతా బాగుందని చెప్పాను సార్. ఈరోజు చెప్పాను. చెప్పారా? మామూలుగా బాగుందని? మామూలుగా అన్ని పోయినాయి ఎన్ని చెప్పాను సార్. వెరీ గుడ్. అంటే ఎన్ని చెప్పకుండా జబ్బు గురించి చెప్పకుండా చెప్పాను. ఇప్పుడు ఇది కూడా చెప్పండి, సంతోషపడతారు. చాలా సంతోషం అండి. కార్తీక్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.